హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మేము ఒక వీడియో చేయడం జరిగింది. నిశాంత్ శర్మ గురువు గారు నేను యూపీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్కడ ఏమీ చేయకుండా చివరికి సీజేపీ పార్టీ అక్కడ స్కూల్లో విద్యార్థులు స్కూల్లో ఎలా ఉన్నాయో తనిఖీ చేయడానికి వెళ్ళినా కూడా రావద్దంటూ భయపడుతూ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి యూపీ గవర్నమెంట్ గురించి మాట్లాడాం. అక్కడ ఆదిత్యనాథ్ ఆ స్టేట్లో బీఫ్ ఎక్స్పోర్ట్స్లో 43 to 50% ఇండియా మొత్తంలో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పారు. దానికి లలిత్ కుమార్ అనేటువంటి ఒక నత్తి ఓకే ఎందుకులేండి వాడు కౌంటర్ వీడియో చేయడం జరిగింది. సో దానికి రీకౌంటర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో వాస్తవాలు గమనించాలని కోరుకుంటున్నాం. ఓకే గురుగారు, వెల్కమ్ టు మై స్టూడియో. సారీ అండి మిమ్మల్ని హడావుడిగా పిలిపించాను, ఏమనుకోకండి. ఇప్పుడు ఒక వీడియో మనం చేసాం యూపీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, యోగి ఆదిత్యనాథ్ గురించి. ఆయన ప్రధానమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి ఇలా చేస్తున్నాడు ఏంటంటూ మీరు బాధపడుతూ చేసిన వీడియో. దాన్ని తప్పుగా ప్రజెంట్ చేస్తూ లలిత్ కుమార్ అనేటి ఒక ప్రజల దగ్గర అడుక్కు తినేవాడు అని నేను అంట. ఎందుకంటే క్యూఆర్ కోడ్లు పెట్టి అడుక్కుంటూ ఉంటాడు వాడు వీడియో చేయడం జరిగింది. మీరు ఏదో గవ్వల శాస్త్రం అది ఇదని అవమానించడం కూడా జరిగింది. మీ తల్లిదండ్రులు కూడా తప్పుగా మాట్లాడటం జరిగింది. మీరేం చెప్తారు? ఏం చెప్పమంటారండి, నేను మొన్న ఒకటి చెప్పాను కదా, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఆ విషయంలో నేను మాట్లాడాను. ఎందుకనంటే మనకు డైరెక్ట్ గూగుల్ అనేది ఒకటి ఆన్సర్ ఇస్తుంది. ఆ రోజు బాధతోనే నేను యోగి గారు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి వారు ఇలాంటి స్థితిలో కంటే ఒక కాషాయ వస్త్రం వేశారేంటి అని చెప్పేసేసని చూడండి. గూగుల్ ఇలా ఓపెన్ చేశాను. నెంబర్ 1st ప్లేస్ బీఫ్ ఎక్స్పోర్ట్. ఇక చూడండి మనకు చూపిస్తున్నాడు ఉత్తరప్రదేశ్ 1st ప్లేస్లో ఉందని. ఉత్తరప్రదేశ్ క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు బీఫ్ అంటే వాళ్ళ దృష్టిలో అంటే మన ఆవులు కావచ్చు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. బీఫ్ అంటే ఆవులు ఒక్కటే కాదండి, బఫెల్లోస్ అయినా బీఫే కదా. అవును. ఉత్తరప్రదేశ్లో మొత్తానికి అంటే ఒక యోగి స్థానంలో ఉన్న వ్యక్తి బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడం ఎందుకు? ఒకటి. రెండోది, అసలు నా గురించి ఆయనకి ఏం తెలుసని పండితుడు వేషంలో ఉన్నా అని అన్నారు. అవును. అసలు నేను ఎక్కడ చదువుకున్నానో నీకు తెలుసా? నేను చదివింది శ్రీశైలం కంచిపీఠంలో నేను చదువుకున్నాను. నేను చదువుకున్న వేద పండితుడు అనే సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి. క్లారిఫైడ్గా చెప్పాలంటే నాకు చదువు చెప్పిన గురువు గారు చేబిఎం రాఘవ శర్మావధాని గారు. అక్కడి నుంచి వచ్చి ఇదే హైదరాబాద్లో తన స్వతహాగా సొంత వేద పాఠశాల కూడా పెట్టుకున్నారు. లలిత్ కుమార్ గారు, మీకు ఇంకో విషయం చెప్తున్నా. మీరు ప్రతిసారి ఏ పూజలైనా ఆంధ్రాలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు, భవానీ శంకర్ అని. నా జూనియర్ ఆ పిల్లవాడు. మీరు పూజలు చేయించుకునే వ్యక్తి భవానీ శంకర్ నా జూనియర్. వేద పాఠశాలలో కనుక్కోండి. నిశాంత్ శర్మ అవధాని అంటే ఎవరో. అష్టావధాని అని నా బిరుదులో లేదే, శతావధాని నా బిరుదులో లేదే, సహస్రావధాని నా బిరుదులో లేదే. అసలు నీకేం రైట్స్ ఉందని చెప్పేసేసి ఒక స్వచ్ఛమైన వేద పుట్టుకతో బ్రాహ్మణ్ణి, నిజంగా వేద పాఠశాలలో చదువుకున్న ఆధారాలు ఉన్నాయి. తీయమంటావా నా ఆధారాలను? చూపేయమంటావా నేను చదువుకున్నట్టు? నేను దొంగ అని చెప్పడానికి నా గురించి ఏం తెలియని వ్యక్తివి నువ్వేంటయ్యా నా గురించి మాట్లాడేది? పోనీ నేను చెప్పింది ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ సంతకాలు పెట్టింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంతకాలు పెడితే బీజేపీ పరిపాలన ఇది ఎన్నో సంవత్సరం నుంచి ఉంది. గత 3వ సారి పిఎం అయింది నరేంద్ర మోడీ గారు. అంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్లో సీఎంగా ఉన్నది ఎవరండి? ఒక సీఎంలో ఉండి నువ్వు కదా ఇవన్నీ తగ్గించాల్సింది. తగ్గించకుండా ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వస్తే స్వచ్ఛంగా రావచ్చు. ఎందుకనంటే ఒక బ్రాహ్మణుడి మీదకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు యుద్ధానికి వచ్చారంటే ధర్మాన్ని నిలబెట్టిన బ్రాహ్మణ్ణి వాళ్ళు తొక్కేస్తున్నట్టే కదా. అంటే ఒక ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులు. ఇప్పుడు మీరు గూగుల్ తీసి మరీ చూపిస్తున్నారు. అందులో ఎక్స్పోర్ట్స్లో అదే నెంబర్ 1 ఉంది కదా, లేదా? వాస్తవమే కదా చెప్పింది. వాస్తవమే. మధ్యలో ఇందులో ఒక్క మాట అండి,
ఇక్కడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన ఏమైనా కాషాయ వస్త్రాలు వేసుకున్నాడా యోగి అని? లేదుగా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నది బీజేపీ, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రాలు వేసుకున్నారా? అవి 3rd 4th పొజిషన్లో ఉంటే నాకేంటి? వాళ్ళు ఏమైనా చెప్పారా బీఫ్ ఎక్స్పోర్ట్ ఇక్కడ చేయము అని? అంటే సనాతన ధర్మాన్ని ఇక్కడ పాతి పెడతాము, ఇక్కడ సనాతన ధర్మాన్ని పాతి పెడతాము, నిలబెడతాం, అది ఓకే అండి, అక్కడ వరకు ఓకే. నేను 100%, ఎందుకనంటే ఒక ధర్మ రక్షకుడిగా అది నా బాధ్యత. నేను ఒక వ్యవహారం చేస్తున్నా. ఓకే, స్వచ్ఛమైన బ్రాహ్మణుడా, నిజమైన వేద పండితుడా, అవునా కాదా తెలుసుకోకుండా నువ్వే నోట్లో నుంచి దుర్భాష మాట్లాడుతీవి. నా తల్లిదండ్రులు అంటివి. అంటే కాదు గురుగారు, వినండి ఒక మాట. నా తల్లిదండ్రులు అనడానికి ఆయనకి ఏం అర్హత ఉంది? నేను తిరిగేతానంటే దాని మీద కూడా ఇంకో వీడియో చేసుకుంటాడు కావచ్చు, చేసుకో. నీ టీఆర్పీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. నీకు ఇంకో విషయం చెప్తాను, లలిత్ కుమార్ గారు, మీ చుట్టుపక్కల చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అన్న లలిత్ కుమార్ అంటే మీ వీడియోస్ నేను కూడా చాలా చూశానండి. ఎందుకంటే మీరు ఇదివరకు సాయిబాబా గురించి ఎంత వ్యతిరేకత మాట్లాడారో నేను కూడా మాట్లాడిన వ్యక్తినే. ఇప్పటికీ సాయిబాబా విషయంలో శబరిమలైకి వెళ్తే ఆ అల్లా దర్శనం ఎందుకు చేసుకుంటున్నారు, వేములవాడలో అల్లా దర్శనం ఎందుకు చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా నేను కూడా మాట్లాడిన వ్యక్తినే. మీరు వీడియోలో పెట్టి మాట్లాడారు, నేను వీడియోలు లేనప్పటి నుంచి మాట్లాడాను. ధర్మం గురించి నేను మా ఊర్లో ఉన్న ఆలయంలలో కూడా నేను ధర్మంగా ఉండమని చెప్పాను. మీరు స్టేట్కి ఏదో పొజిషన్ కూడా ఉంది కదా మీది? సౌత్ ఇండియా నేషనల్ సెక్రటరీ ఇన్ ఇండియాలో. దేనికండి? బ్రాహ్మణ సంఘానికి. మరి ఆ విషయం మరి తెలీదా లలిత్ మన్యవాడికి? తెలియదండి, నా గురించి ఆయనకి ఏం తెలియదు. సౌత్ ఇండియా ఏంటి సార్? సౌత్ ఇండియా నేషనల్ సెక్రటరీ బ్రాహ్మణ సంఘానికి. బ్రాహ్మణ సంఘానికి. మనలాగే క్రిస్టియన్ బ్యాచ్ కాదు బాసు, అర్థమైందా? మనం కొన్నాళ్ళు క్రిస్టియన్లో కొట్టిమిట్టాడి. మీకు తెలుసా లలిత్ గారు? ఆయన క్రిస్టియన్. ఆయన క్రిస్టియను. హిందూగా కన్వర్ట్ అయితే డబ్బులు వస్తాయని ఎవరో చెప్పబట్టి ఇలా కన్వర్ట్ అయ్యి ఆయన హిందూ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన మిమ్మల్ని తిడతావు, నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఇందాక మీరు ఏదో యూపీఐ అన్నారు, ఏంటిది నాకు అది అర్థం కాలేదు. అంటే వీళ్ళు స్కానర్లు పెట్టుకుంటారు. నేను వేరే మతాల వాళ్ళని, వేరే కులాల వాళ్ళని మేము తిడుతూ ఉంటాము, ధర్మాన్ని మేము రక్షిస్తూ ఉంటాము, కాబట్టి మీరు మాకు డబ్బులు ఏంటి తిడటానికి అంటే వీళ్ళలో ఏమనుకుంటారంటే చాలామంది వీళ్ళు చెప్పే నిజాలను నమ్ముతూ ఉంటారు, కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు, దాన్ని బట్టి బ్రతుకుతూ ఉంటారు. లేకపోతే యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతో వీళ్ళు బ్రతికారా కదా సార్? మీరు స్కానర్లు చూడలేదా? ఇప్పుడు కూడా మన వీడియో పక్కన కూడా స్కానర్ పెట్టుకున్నాడు. మన వీడియో చేస్తూ కౌంటర్లు చేస్తూ పక్కన స్కానర్ పెట్టుకున్నాడు. వాస్తవానికి నేను ఇంకా ఆ వీడియో చూడలేదు, పూర్తిగా చూడలేదు, కొద్దిగా చూసా. ఆ కొద్దిగా ఎక్కడ వరకు అని అంటే పండితుడు అనుభవి పంది అన్నట్టుగా అని, తర్వాత పండితుడు వేద పండితుడు అనుకుంటా మాట్లాడు. అలా అయితే మనోడికి నోరు సరిగా రాదు, నత్తి పప్పాయిలాగా అంటాడు. నత్తోడు అంటే బాగుంటుందా మీడియా ముందు? ఆయన అన్నట్టే వాళ్ళ అమ్మల్ని వాళ్ళ నాన్నని నీ అమ్మ మొగుడారా, నీ తాత మొగుడా, నిన్ను క్రిస్టియన్లోకి వెళ్ళమంది ఎర్రి పప్ప అనగలమా మనం? అనలేరు కదా. మనం అనకుండా పాపం మన పైన కౌంటర్. ఎందుకంటే మా అమ్మ నాన్న మాకు సంస్కారం నేర్పించారు. సంస్కారహీనులు అలా మాట్లాడతారంటారు. అయితే సంస్కారం నేను అలా అనలేదండి. మా అమ్మ నాన్నగారు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చి మాట్లాడు. వారెంత పోనీ నేను మాట అడుగుతా అండి, మనం తీసిన వీడియోలో యోగి గారిని కనీసం అవహేళన చేసినట్టు మాట్లాడానా? లేదుగా. దూషించినట్టు మాట్లాడినా? ఇంకా ఆయన ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాం, కానీ ఇదే ప్రధానమంత్రి అవుతాడనే ఉద్దేశం మా అందరికీ ఉంది. కానీ ఈ విషయం బయటికి వచ్చినప్పటి నుంచి పోనీయండి, అంతవరకు కాదు. నేను ఇక్కడనే ఒక ప్రశ్న అడుగుతాను. నేను నా పుట్టుక దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేను ఓటు వేసిన వీడియోస్ ఏమైనా దొరికితే తీసుకోండి. నా కుటుంబంతో సహితంగా ఇప్పటి వరకు మేము బీజేపీకే ఓటు వేసింది, వేరే దేనికి నేను అయ్యా. మీరు కూడా మధ్యలో నేను నిత్యంగా కొలుస్తున్న నా పరమేశ్వరుడి మీద ప్రమాణం చేసే చెప్తున్నా బీజేపీకి తప్ప నా కుటుంబం ఎవరికి ఓటయ్యదు ఇప్పటికీ ఎప్పటికీ. మీరు కూడా మీ మధ్యలో క్రిస్టియన్స్గా మీరు ఏమి వెళ్ళి ఇలా వచ్చారో ఏంటి అవదాని కాదంటున్నాడు ఆయన. ఏంటండి, పుట్టుకతో బ్రాహ్మణ్ణి వేదం నేర్చుకున్న వాడిని నేనెందుకు క్రిస్టియన్? మరి మిమ్మల్ని అనేకు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది సార్ లలిత్ అనేవాడికి? ఆయన ఏమన్నా పుట్టుకతోనే బ్రాహ్మణుడా, లేకపోతే పుట్టుకతోనే ఆయన నాకు తెలిసి చౌదరీస్? ఆగండి, కులాల ప్రస్తావన కాదు,
బ్రాహ్మణులు అంటుంటే బ్రాహ్మణులు అంతా మూసుకొని కూర్చుంటారా అని నేను అడుగుతాను. అంటే చెప్తున్నా కదండి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఛానల్ టీఆర్పీ రేట్ పెరగాలి కదా. వ్యూవర్స్ లేండి, ఆ వ్యూవర్షిప్ ఏదో శాటిలైట్స్ నాకు వీటి గురించి తెలియదు కదా. ఎందుకంటే వారు అదే చెప్పారు, సగం తెలిసి సగం తెలవక ఏంటి ఋషుల వేషంలో వేసుకొని ఇంత విభూతి పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఉంటే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇంకో విషయం తెలుసా, వీళ్ళందరిపైన హైకోర్టు కేసు వేసింది తెలుసా? ఇప్పుడు నేను కేసు వేసుకుంటే కాదు, హైకోర్టు కేసు వేసిందండి వీళ్ళపైన. సాయిబాబాని తిట్టినందుకు గాను వీళ్ళంతా దొంగలంటూ వీళ్ళపైన కేసులు వేసింది. ఇటువంటి ఉత్తముడు వచ్చి మన మీద వీడియోలు చేస్తున్నాడు అంటే వీరికి ఒక విషయం తెలియదండి, వారు ఏ హోదాలో ఉన్నారో నాకు తెలియదు. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ హోదాలో ఉన్నారో కూడా తెలియదు. ఆయన కూడా స్టేట్కి సెక్రటరీ లేండి. ఆయన కూడా అబద్ధాలు ప్రజలకు చెప్పడంలో స్టేట్ సెక్రటరీ ఆయన కావచ్చు, ఆయన ఏదైనా కావచ్చు ఆయన. కానీ నేను మాత్రము సొంత ట్రస్ట్ నాది, శ్రీ మాతంగి రాజశ్యామల చారిటేబుల్ ట్రస్ట్. ఓకే. కరోనా వచ్చినప్పుడు మాకున్న కొన్ని ఆస్తులు కూడా అమ్మేసి రోజుకి 80,000 కుటుంబాలను నేను పోషించిన. ఇప్పటి వరకు నేను ఎవ్వరికి ఇవి చెప్పుకోలే, ఈ ఆధారాలు బయట పెట్టుకోలేదు కూడా. ఒకటి చేస్తారు ప్రతి వినండి నా మాట పూర్తిగా. మీరు కూడా నా దగ్గరకు వచ్చారు, మా ఇది నేను చెప్పడం కంటే మీరు మా ఇంటికి వచ్చారండి, మీరు ఏం చూసారు నా ఇంట్లో? అద్భుతంగా ఇంట్లో వాళ్ళే వండి వచ్చిన భక్తులందరికీ వడ్డన చేస్తారు ఇలా కూర్చోబెట్టి. ఎవరు వడ్డరి చేసేది? మీ మదరు, మీ నాన్నగారు అండ్ మీ భార్య గారు కలిసి వండారు. మా నాన్నగారు 21 దేశాలకు జ్యోతిషానికి అధిపతి. ఆయన జ్యోతిషం చెప్తే ఎలా ఉంటుందో కూడా తెలుసుకో లలిత్ కుమార్ గారు. ఒకటి, అంత పెద్ద వ్యక్తి కూడా ఇంటికి వచ్చిన వాడికి ఎవ్వడి దగ్గర రూపాయి చందా లేదు. నాకు గర్వంగా చెప్పుకుంటా, నేను ఎవ్వడి దగ్గర రూపాయి చందా కూడా లేకుండా దేవాలయం కట్టుకున్నా. నీకు కావాలంటే ప్రూఫ్స్ ఇప్పుడే చూపిస్తాను, చూడు. అవసరం లేదండి, వాళ్ళు చూపించాల్సిన అవసరం లేదు. లేదా నరసంపేట రాజశ్యామలాదేవి ఆలయం అని కొట్టి చూసుకో, ఎంతమందికి భోజనాలు పెడుతున్నామని నీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి అమావాస్య వచ్చిందంటే మొత్తం భారతదేశంలో 1,00,000 మందికి నేను కష్టపడిన డబ్బులతో, నా రూపాయితో, నా రక్తంతో తడిచిన రూపాయితో నేను అన్నదానం చేస్తున్నా. మీరు గోశాలలు కట్టుకోండి, ఆలయాలు కట్టుకోండి, నీ సంపాదనతో చెయ్యి, నీ సంపాదనతో చెయ్యి. అయినా నువ్వెవరవయ్యా నా తల్లిదండ్రుల్ని తిట్టడానికి? ధర్మం అంటే ప్రతి కనిపించిన ఇట్లా బొట్టు పెట్టుకున్నాడు అందరు నీకు ఏంటి దొంగ బాబా లెక్క కనిపిస్తున్నారా? నేను చదివిన సర్టిఫికేట్స్ ముందు పెట్టమంటావా? వేదం చదివింది నేను ఏమేమి చదువుకున్నానో తెలుసా నీకు? ఎక్కడెక్కడ చదివానో తెలుసా? నీకేమీ తెలవంది. దొంగ బాబా, దొంగగా కాషాయ వస్త్రాలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఏం మాట్లాడతారండి మీరు? ప్రస్తుతానికి అయితే ఆ వీడియో నేను చూసా, ఇంకా మా వాళ్ళు ఎవరైనా చూసారో చూడలేదు, కానీ ఇంకా దాని తర్వాత నాకు ఏమైనా కాల్స్ వస్తాయా అనేది చూడాలి. ఎందుకనంటే మా వాళ్ళు చాలామంది లలిత్ గారి వీడియోస్ ఫాలో అవుతారు, మా అమ్మగారు చూడరు. ఎందుకంటే చెప్పండి, ఆ సాయిబాబా తిట్టిన వీడియోలు చూపించండి మీ అమ్మగారికి. చెప్పు తీసుకుని మొహం పగల కొడుతుంది. ఒరే నత్తి ఒకటి ఏంద్రా ఇది అని చెప్పు తీసుకుని మొహం పగల కొడుతుంది వచ్చి. కానీ క్యూఆర్ కోడ్లు పెట్టుకుని అడుక్కు తినే వాళ్ళకి అయ్యో బాబోయ్ మేము అది ఆ యాత్ర చేస్తున్నాం ఏ యాత్ర చేస్తున్నాం ఇది డబ్బులేని అడుక్కునే వాళ్ళు వీళ్ళంతా ఎక్కువైపోయారు బెగ్గర్స్ ఈ మధ్య. వాళ్ళు బతకడం కోసం ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూపించడం. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది అనుకుంటాను, మీరంటేనే నాకు జస్ట్ స్ట్రైక్ అయింది. ఆయన ఛానల్ పేరేంటి తెలియదు నాకు, అంతా మనం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తాం? మనకి హిందూ జనశక్తి. ఓకే రైట్. హిందూ కంటే ముందు క్రిస్టియన్ ఆయన. నేను ఇక్కడికి వచ్చే మీరు ఫోన్ చేసిన తర్వాత నా కారులో కూర్చొని ఈయన ఏంటిదని ఒక వీడియో కొడితే ఒక వీడియో వచ్చింది. ఓకే. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది, మీరు క్రిస్టియానిటీలో ఉండి అంటే హిందూగా ఉండి క్రిస్టియన్లోకి వెళ్ళి మళ్ళీ హిందూలోకి వచ్చారు అని అన్నారు. అంటే ఈయన పుట్టుకైతే హిందువే, పుట్టుక హిందువే. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత 9-9.5 సంవత్సరాల తర్వాత, అది షార్ట్ టైం పీరియడ్, 9-9.5 సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞానోదయం అయ్యి హిందూ ధర్మానికి వచ్చాడు. చాలా గొప్ప విషయం. నేను ఎందుకంటే ఎన్నో ధర్మ కార్యక్రమాలలో చెప్పా,
నా సనాతన ధర్మం అనేది ఒక వృక్షం, ఒక గొడుగు లాంటిది. నా యొక్క సనాతన ధర్మము ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలిచేది అని చెప్పేసేసని కూడా చెప్పాను. నేను దొంగని ప్రూవ్ చేయిపోయి నువ్వు మాట్లాడావుగా, నేను దొంగ అని నువ్వు ప్రూవ్ చేయిపోయి. మీరు ప్రూవ్ చేయించండి, నేను ఏం ప్రూవ్ చేయగలను లలిత్ గురించి నేను మీకు ప్రూవ్ చేపిస్తాను. ఎవరెవరిని పిలుస్తానో ఏంటి, నన్ను హిందుత్వం పైన వ్యతిరేకంగా వీడియోలు చేస్తానా? హిందుత్వం పైన చేయను, దొంగనా కొడుకుల మీద చేస్తా. గుర్తుపెట్టుకో, ప్రజల్ని పీకుతునే వాళ్ళ మీద చేస్తా. ధర్మాన్ని కాపాడని వాడకుండా కబుర్లు చెప్పే వాళ్ళ పైన చేస్తా. అది నా ధర్మాన్ని రక్షించటమే అని నాకు తెలుసు. నా పేరు మురళీ రాపల్లి. కావాలంటే చూసుకో, నా వీడియోలో ఎక్కడ హిందుత్వానికి ఒక్క మాట నేను మాట్లాడినా నా ఛానల్ని మూసేస్తా. నీలా కాదు, నీలాగా క్రిస్టియన్కి వెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి జంపింగ్ ప్రాబ్లం కాదు నేను. ఓకే సార్, ఏది ఏమనుకున్నా మీ పాండిత్యం ముందు వాళ్ళు పాండిత్యం ముందు అంటే ఒక మాట అండి, నేను ఛానల్ పెట్టాను. నా ఛానల్లో నేను దేన్ని చూపిస్తున్నాను? అమ్మవారిని, పూజల్ని, వేద పాఠశాలని, వేద పాఠశాలను, స్వచ్ఛమైన ధర్మంగా ఉన్నటువంటి గురువులను, నాలాగా వేదం చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరిని పిలిచి నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నానా? అవునా? అవును. అదే రెండో వేద పాఠశాలకి వెళ్ళాము. ఎవరి వేద పాఠశాల అది? మీరు చదువుకున్న గురువు గారిదే కదా. నాకు చదువు చెప్పిన, వేదం చెప్పిన మా గురువు గారిది అని చెప్పాను. ఆయన వెళ్ళిన తర్వాత నన్ను ఆయన శిష్యుడిగా అని చెప్పిండా, లేకపోతే ఆయన ఏం చెప్పాడు నా విషయం? శిష్యుడిగానే చెప్పారు. రేపు రిలీజ్ చేద్దాం ఆ వీడియో, రేపు రిలీజ్ చేద్దాం. లలిత్ చూసుకో, ఆ వీడియో రేపు రిలీజ్ చేస్తాం. నీలాగా ఏం చదువుకోకుండా తొత్తరపత్రం మాట్లాడే ఆయన కాదు. ఆయనేమి అర్థమైందా? గాలి కబుర్లు చెప్పి డబ్బులు అడుక్కునే క్యారెక్టర్ కూడా కాదు మనలాగా. ఓకే, చెప్పండి గురుగారు. విన్నారా? పాపం చేసుకోండి, మీ వీడియోస్ మీరు చేసుకోండి. కానీ ఇతరులను అవహేళన చేసుకుంటూ ధర్మంగా బ్రతికేవాడిని అవహేళన చేస్తూ కనుక ఉంటే, నేను నిజంగా చెప్తున్నా, నేనెవరో నీ పూజలకు వచ్చే, నువ్వు వెళ్తున్నటువంటి పూజల్లో పాల్గొంటున్న నీ భవానీ శంకర్ శర్మని అడుగు. తన పక్కన ఇంకో పిల్లవాడు ఉంటాడు నరేష్ అని, వాడు కూడా నీకు తెలుసు, అడుగు. నా చెల్లెలు లావణ్య అని శ్రీకాకుళం నుంచి నీకు కాల్ చేసి మాట్లాడుతుంటుంది, దాన్ని కూడా అడుగు. నేనేంటో నీకే తెలుస్తుంది. అప్పుడు రా నా మీదికి. అప్పుడు నిజంగా నువ్వు నా మీదికి వచ్చినవు అనంటే నేను నా ధర్మాన్ని వదిలిపెడతా. నేను నా ధర్మాన్ని వదిలిపెట్టి నీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటా. మీరు చేయగలిగింది కూడా ఏదో చేయండి కొంచెం. మనం పక్కాగా చెప్తున్నా, ఇలానే చేతులు కట్టుకొని కూర్చుంటా నేనేంటో తెలిసిన తర్వాత. అర్థమైందా అండి లలిత్ గారు? దయచేసి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అపహేళనగా మాట్లాడితే మాత్రం మీకు తెలియదు, తెలుసుకోండి. చాలండి పాపం పిల్లోడు ఏమనుకో. సరే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు. మహాదేవ. మహాదేవ్.